దేవునికి స్తోత్రములు. దేవుని నామ పరిశుద్ధపరచబడును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనము తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క చిత్తానుసారముగా ఈరోజు జరుగుతున్నటువంటి భస్మ బుధవారపు ఇక సంఘ ఆరాధన కుడికలో దేవాది దేవుడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తోడుగుండా నడిపించి ఉన్నాడు. యాష్ వెడ్నెస్డే, బూడిద బుధవారపు. చూడండి, ఇక లెంట్ డేస్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉపవాస దినములు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచి 40 రోజుల కింద మనకి ఉపవాస దినములు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ప్రభువువారు మనందరి కోసం సిలువలో ప్రాణాలు అర్పించి ఉన్నారు. కాబట్టి ఆయన త్యాగము మనం గుర్తించుకొని, అలాగే మన జీవితములు కూడా నశించిపోకుండా, ఇంకా మన పూర్వము దేవునిలోనికి వచ్చినప్పుడు ఏ విధముగా భక్తితో మనం ఉన్నామో అటువంటి భక్తితోటి ఇంకా పెంపొందించుకుంటూ ఇంకా దేవునిలో బహుగా బలపడేలాగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా మనం అందరం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తుంటాం. ఇక ఉపవాస దినముల్లో ఒక దీక్షగా భావించి ఉపవాసముండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుని ద్వారా ఏంటంటే మనం అందరం కూడా గొప్ప విజయాలను పొందుకుంటామండి. ఇక లెంట్ డేస్ అంటారు. లెంట్ అంటే ఏంటంటే చిగురించుట అనండి. చూడండి, ఒక మొక్క కానీ ఒక చెట్టు కానీ ఆ చెట్టు ఆకు రాలిన తర్వాత చిగురించిన తర్వాత చక్కగా ఫలములు వస్తాయండి, మంచి అభివృద్ధిలోకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు చిగురించలేకుండా ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చిగురించిన తర్వాత మధ్యలో ఆగిపోయావేమో. ఈ ఉపవాస దినముల్లో దేవుని యొక్క కృప ద్వారా చిగురించి నువ్వు మహా ఫల అభివృద్ధి పొందాలని చెప్పి దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఇక మండల దీక్ష, ఇక 40 రోజులు ఉపవాస దినములు మనం పాటించినప్పుడు దేవునికి మనం దగ్గర అవుతుండాలి. 365 రోజుల్లో ఏదో కొంచెం సేపు దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, చక్కగా మనకున్న ఆరోగ్యమును బట్టి ఉపవాస దినములు పాటించుతూ దేవునికి మనం దగ్గరగా అవుతూ ఉండాలి. కనీసం ఈ 40 రోజులన్నా దేవునికి మన సమయం కేటాయించాలండి. అనుక్షణం ఈ యొక్క యుగములో ప్రతి ఒక్కరూ కూడా చాలా బిజీగా ఉంటూ ఉంటారు. అలా బిజీని మనం తగ్గించుకుని దేవుని దగ్గరికి మనం రావాలి. దేవునికి మన సమయాన్ని కేటాయించాలి. అలా కేటాయించినప్పుడు దేవుని ద్వారా మనం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాము. చూడండి, మనం అందరం కూడా వాక్య భాగంలోకి వెళ్దాము. ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు దేవుడు సహాయం అందించాడు. పాటల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. పరిశుద్ధ ఆరాధనలో దేవుడు సహాయం అందించాడండి. వాక్య భాగంలో కూడా మనం అందరం త్వరగా వెళ్దాము. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కూర్చోవలసింది కోరుచున్నాను. అయ్యా, నేను నిర్జీవముగా ఉన్నావు, ఇక్కడ కూర్చున్నానేమోనయ్యా, నన్ను చిగురించయ్యా, నేను జీవము కలిగిన వాడిలాగా ఉండాలి. అయ్యా, నా కుటుంబమునికి, నా జీవితమునకు ఎటువంటి వాక్యమును కావాలో నీ యొక్క దాసుడి ద్వారా నాకు అటువంటి దేవుని యొక్క మాటలు కావాలయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే దేవుని ద్వారా మనకి మంచి మాటలని, మంచి వాక్యమును దేవుడు తన దాసుడి ద్వారా అభిషేకిస్తాడు, దాసుడి ద్వారా అందిస్తాడండి. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు నేను చదువుతున్నానండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక
మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఆమేన్. వాక్యం గురించిన ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరూ కూడా కన్నులు మూసుకోనండి, నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ చిత్తానుసారంగా తండ్రి, ఈ యొక్క యాష్ వెన్స్డే రోజు తండ్రి, ఈ యొక్క సంఘ ఆరాధనలోనైనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు మాకు సహాయం సమకూర్చారు. ప్రభువారిని ఈ రోజునైనా ఇక్కడ నిలబడి నీకు వాక్యం నేను అందించుచున్నానయ్యా. మీరు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నిలబడి నేను ఇక్కడ వాక్యమును బోధించున్నాను తండ్రి. అయ్యా నీ యొక్క ఆత్మను నేను నింపుకుని వాక్యమును బోధించాలి తండ్రి. అయ్యా నేను వాక్యమును బోధించుచున్నప్పుడు తండ్రి, వినేటటువంటి వారు ఇక్కడ కూడి ఉన్న వారందరికీ తండ్రి వినగల చెవులను అనుగ్రహించండి ప్రభువా. వాళ్ళ వాక్యం వినడమే కాకుండా వాక్యమును గ్రహించి వాక్యం ప్రకారం వారు నడవాలి తండ్రి. అటువంటి కృపను తోడుగా ఉంచి నడిపించడు తండ్రి. ప్రారంభం నుంచి చివరి వరకు నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని మాకు ఇచ్చి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరి బతిమలాడి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక లెంట్ డేస్లో ఇక భస్మ బుధవారం రోజు దేవాది దేవుడు మనకి ఏమని తెలియపరుస్తున్నాడంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అని అంటున్నాడండి. ఉపవాస దినం మనం అందరం కూడా ఆచరించాలి. ఉపవాస దినం అందరం ఆచరించాలి. మన ప్రార్థనకి సమాధానం రావట్లేదు అనుకోండి, ప్రార్థనకి సమాధానం దొరకట్లేదు అనుకోండి, దేవుని నీకు సమాధానం రావట్లేదు అనుకోండి, నువ్వు చేస్తుంటే ప్రార్థనకి సమాధానం రాకపోతున్నప్పుడు, దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాస దినమును మరొక వేళ మనం పాటించాలి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎంతోమంది ఉపవాస దినమును ఆచరించి దేవుని ద్వారా గొప్ప విజయాన్ని పొందుకున్నారండి. రావలసినటువంటి దేవుని ద్వారా వస్తున్న ఉగ్రతను కూడా దేవుడు తప్పించాడు. వాళ్ళకి కలుగునటువంటి కీడును రాకుండా కీడును తప్పించి మేలును చేశాడు. ప్రియ సంగమా, ఈరోజు ఇక్కడ కూడినటువంటి వారందరితో దేవాది దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక రాత్రికాల సమయమున దేవుడు ప్రభువారు మనందరి కోసం శిలువలో ప్రాణాలు అర్పించారు. ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎన్నో వేదనకరమైనటువంటి మాటలు పడ్డారు. ఎంతో అవమానాలను పొందారు, గాయములను పొందారు, బల్లెముతో పొడిశారు. ఆయన మనందరి కోసం కూడా ఎంతో శ్రమను అనుభవించాడు. ఆయన పడినటువంటి శ్రమను మనం తలుచుకుంటూ జ్ఞాపకము చేసుకొని, అయ్యా నేను నీకోసం కట్టుబడి నిలబడతానయ్యా, నీ ఆజ్ఞలకు నేను నిలబడతానయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే ఒక దీక్షలాగా దేవుని మనం ప్రార్థన చేయాలి. అది ఉపవాస దినం మనం పాటించాలి. చూడండి, చాలామంది అంటుంటారు, అందరూ కొంతమంది పాటించరు కదండి, కొంతమంది పాటిస్తారు కదండి, మేము ఖచ్చితంగా చేయాలా అని కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనకేమి సెలవిస్తుందంటే ఉపవాస దినమును పాటించిన తర్వాత, ఉపవాస దినముతో ప్రార్థన చేసిన తర్వాత, ఇక నీనెవ పట్టణ ప్రజలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి కీడును తొలగించుకుని మేలును పొందుకోగలిగారండి. ప్రియ సంగమా, ప్రతి ఒక్కరూ కూడా మనము కూడా ఈరోజు దేవునిలో ఇంకా నువ్వు నిర్జీవంగా ఉంటున్నావేమో, జీవము కలిగి ఉండట్లేదేమో, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉపవాస దినమును ఆచరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాస దినం ఆచరించడం అంటే ఏంటంటే దేవునికి దగ్గర అవడమే. కొంచెము మన ఫాస్టింగ్, మన ఆహారమును ఫాస్టింగ్ తీసుకొని మన కడుపునికి చంపుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన యొక్క మాటలను ఆలకిస్తాడు. మన హృదయ ఆలోచనలు అన్నింటినీ కూడా ఆయన ఆలకిస్తాడు. చూడండి, మొదటిగా మనం గమనించినట్టయితే ఇక్కడ 12వ వచనం యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి అని అంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనందరికీ కూడా దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇక నోటితో మనం ఇప్పటి వరకు ఏమైనా మాటలు మాట్లాడుతున్నావేమో, చెడు మాటలు మాట్లాడుతున్నావేమో, చెడు ఆలోచన నీలో ఉన్నాయేమో, చెడు తలంపుల వైపు నువ్వు వెళ్తున్నావేమో,
సమయం అంతా వృధా అయిపోతుంది. ఇక్కడైనా కానీ ఇప్పుడైనా కానీ మీరు ఉపవాసం ఉండమంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎప్పుడు కూడా మీకు ప్రతిసారి తెలియపరుస్తుంటానండి. ఉపవాసము అనంటే మన కంటి ఎదురుగా పాపం ఉన్నప్పుడు ఆ పాపము మనము చేయకుండా ఎప్పుడైతే మన హృదయాన్ని కంట్రోలింగ్ చేసుకుంటామో, ఆ దోషము మనం చేయకుండా ఎప్పుడైతే మన హృదయాన్ని కంట్రోలింగ్ ఉంచుకుంటామో అదే ఉపవాసం అండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక వసంతకాలంలో, ఇక చిగురించినటువంటి కాలంలో నువ్వు నూతనంగా చిగురించాలనుకుంటున్నావా? లేదా నువ్వు చిగురిస్తూ ఉంటున్నావు, ఇంకా ఎక్కువగా చిగురించుతూ ఫలించాలనుకుంటున్నావా? దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇకనైనాను నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, ఉపవాసము అనగా ఉప అంటే ఏంటంటే మరి ఒక అని, వాసము అంటే నివాసం అని, అంటే మరి ఒక నివాసము అని. అంటే ఎప్పటి వరకు నువ్వు జీవించావు, ఎప్పటి వరకు నువ్వు నడుస్తున్నావు, మరలా నూతనంగా చిగురించాలి. నూతనంగా నువ్వు జీవము కలిగేవాడిలాగా ఉండాలి. నీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తొలగించి నీ హృదయమును శుద్ధి చేసుకొని ఉపవాసంతో ప్రార్థన చేస్తే, దేవుని యొక్క సన్నిధిలో నీ గదిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ద్వారా గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతామండి. నీ సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం ఒకసారి చూద్దామండి. ఒకసారి చదవండి మీరు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం అండి. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చూసారండి, ఇక్కడ ఏమైనా తెలియపరుస్తానంటే ఉపవాసం నేనే చేస్తున్నాను అని చెప్పి మనుష్యులకి కనపడవలసిన పని లేదు. రహస్యమందున దేవునికి కనపడాలండి. నేను ఉపవాసం చేస్తున్నాను కదా అని మన ముఖమును బాగా వికారంగా ఉండడము, బాగా బలహీనమైపోవటం కాదు. మనం ఉపవాసం చేస్తున్నట్టు దేవునికి కనపడాలండి. రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి ప్రతిఫలం ఇస్తాడండి. మళ్ళా ఏమంటున్నారంటే దేవాది దేవుడు నీ తలను అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము అని అంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ముఖమును కడుక్కొను అంటున్నారు, నీ తల అంటుకొని. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ముఖమును కడుక్కొనడం అంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయంలో చెడు ఆలోచనలు, చెడు మార్గములు, ఎదుటివారికి ఇబ్బంది కలిగించాలి, ఎదుటివారికి కీడు కలిగించాలి అనేటువంటి ఆలోచన ఎన్ని ఉన్నా కానీ నువ్వు ఉపవాసము చేస్తే ప్రతిఫలము దొరకదండి. మొదటిగా మన హృదయమును మనం శుద్ధి చేసుకోవాలి, మన హృదయమును కడుక్కొని ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. చూడండి, ఈ 40 రోజులు వ్రత జీవితాన్ని నువ్వు ఈ రోజు నుంచి ప్రారంభించాలనుకుంటున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఏమని తెలియపరుస్తుంది? మొదటిగా ఉపవాసం మనం పాటించాలి. ఉపవాసం అంటే ఏంటంటే కేవలం నోరుని నువ్వు కంట్రోలింగ్ చేయటం అనేది కాదు. నీ భోజనంని కంట్రోలింగ్ చేస్తూ అనుకుంటున్నావేమో, అది కాదు. నీ హృదయంలో చెడు ఆలోచనలకు, చెడు తలంపులకు, చెడు మార్గములకు, చెడు చూపులకి, నీ దోషములకు అన్నిటికీ కూడా నువ్వు ఉపవాసం ఉండాలి. అని బంద్ చేయాలి మొత్తం కూడా. అప్పుడు దేవుడు నీకు నీ రహస్యమందు దేవుడు గమనించి నీకేం చేస్తాడంటే మంచి ప్రతిఫలాన్ని దేవుడు అనుకూలిస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు పోరాడుతున్నావేమో సమస్యల గురించి, దేవుడు నీ రథ జీవితంలో నువ్వు ప్రారంభించినప్పుడు దేవుడిని ఉపవాసమును ఆయన గమనించి నీకు మేలుని చేయబోతున్నాడు.
అలాగే మనం త్వరగా వెళ్దామని స్పీడ్గా. మళ్ళీ మొదటిగా వ్రత జీవితంలో మొదటిగా ఉపవాసం అనేది ఉండాలి. రెండవది విషయం మీకు తెలియపరుస్తానండి. మనం చదివినటువంటి అలాగే యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోనే 12వ వచనం మనం ఇంకోసారి చదువుదామండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. చాలండి. చూడండి, ఇక్కడ మరలేమంటే ఉపవాసం ఉంటున్నాము. ఉపవాసం ఉన్నాక కన్నీరు విడిచుచు ప్రార్థన చేయాలండి. కన్నీరు విడిచుచు ప్రార్థన చేయాలి. ఎందుకోనండి నాకు అసలు కన్నీళ్ళే రావండి, వారిని చూస్తే నాకు అసలు ఏడుపే రావట్లేదండి అంటారు చాలామంది అండి. దేవుడు నా యొక్క హృదయాన్ని చాలా కఠినం చేశాడండి, నాకు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, అసలు అధైర్యం అని చాలా ధైర్యంగా ఉంటానండి, అధైర్యం అంటే నాకు ఉండదు అంటూ ఉంటారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు కన్నీటితో మన ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచుచు ప్రార్థన చేయాలండి. యేసుప్రభువు వారు కూడా తనకి బాధ కలిగినప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేశారండి. కన్నీరు విడిచారు. లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గర ఉన్నప్పుడు ఆయన కన్నీరు విడిచాడు. తనకి ఇష్టమైనటువంటి వ్యక్తి మరణించినప్పుడు కన్నీరు విడిచారు. ప్రభువు వారే కన్నీరు విడిచారండి. మనకేమైందండి? ఆ కన్నీరు కూడా అండి చాలామంది వృధాగా విడుస్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయం దేవాది దేవుడు మీ అందరికీ ఏమని తెలియపరుస్తున్నాడంటే కన్నీరు చాలా విలువైనది. ఆ కన్నీరుని దేవుని యొక్క పాదముల యొద్ద మాత్రమే మనం విడవాలండి. అవసరం లేనప్పుడు అనవసరమైన సమయంలో కూడా చాలామంది కన్నీరును వృధా చేస్తుంటారండి. ప్రియమైన దేవుని బిడ్డ, వెల కట్టలేనిదని ఒక భక్తుడు చెప్తున్నాడండి. కన్నీరండి, కన్నీరు మనం విడిచుచు దేవుని ప్రార్థన చేయాలి. నువ్వు ఉపవాసం ఉంటున్నావు, వసంతకాలంలో చిగురించాలనుకుంటున్నావు, నూతన బలమును పొందుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, అయితే కన్నీరు విడిచుచు ప్రార్థన చేయాలి. పాపాత్తురాలన్నట్లు స్త్రీ యేసుప్రభువు వారి యొక్క పాదములను తన కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతోటి తుడిచారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత భక్తితో, ఎంత భక్తి శ్రద్ధలతో, దేవుని యందు ఎంతో భయము కలిగి ఆ బిడ్డ పాపాత్ముల స్త్రీ కన్నీటితో దేవుని యొక్క పాదములు కడగడం జరిగింది. ఈరోజు దేవుని యొక్క సంఘములోకి నువ్వు వచ్చిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఏదో నామమాత్రం చేస్తున్నావా? లేదా అందరూ చూసేలాగా నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావేమో? ప్రియమైన దేవుని బిడ్డ, కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ యొక్క వసంతకాలంలో, ఇక చిగురించిన దినముల్లో, ఇక లెంట్ డేస్లో 40 రోజులు ఉపవాసం ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. ఉండేటప్పుడు కూడా ఇక వ్రత జీవితంలో ఇక 40 రోజులు వ్రత దినముల్లో నువ్వు ఉపవాసం ఉంటావు. రెండవదిగా కన్నీరు విడిచుచు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చూడండి కన్నీటి ప్రార్థన అండి అర్జెంటుగా టెలిగ్రామ్ లాంటిది. చూడండి, ఇదివరకు మనకి పోస్ట్ ఆఫీసెస్లో గ్రామముల్లో టెలిగ్రామ్ అనేది వచ్చేది. టెలిగ్రామ్ వచ్చింది అర్జెంట్. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధికి అర్జెంటుగా దేవునికి సమాధానం దొరుకుద్ది. హన్నా కన్నీటితో ప్రార్థన చేసింది, దేవుని ద్వారా సమాధానం పొందుకోవడం జరిగింది. ప్రియ సంగమా, నీకు ప్రార్థనకి సమాధానం రావట్లేదేమో. ఇక వసంతకాలంలో, ఇక లెంట్ డేస్లో ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయి. నా దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, నీకున్న సమస్యలకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి ఉపవాస దినములు ప్రారంభించినటువంటి వారందరూ కూడా ఈ యొక్క భస్మ బుధవారం రోజు, ఇక యాష్ వెన్స్డే రోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఉంటాం కాదు, కానీ కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచుచు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే కన్నీరు విడిచుచు మనం ప్రార్థన చేస్తుంటామో దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి సహాయం చేస్తాడు. హన్నా ప్రార్థన ఆలకించాడు, దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన, మన ప్రార్థన అందరూ కూడా ఆయన ఆలకించబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసిందల్లా కన్నీటి ప్రార్థన చేయాలి. చూడండి, మూడో విషయం కూడా మనం తెలియపరుచుకుందాం. చూడండి, దానిలోనేనండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మళ్ళా చదవండి. ఇప్పుడైనను
మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఇక్కడ దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఉపవాసం ఉంటున్నారు, కన్నీరు విడుస్తున్నారు, విడిచిన తర్వాత దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, మన అంతరంగంలోంచి, హృదయాంతరంగంలోంచి మన దుఃఖం రావాలి. ఎవరో చూస్తున్నారు కానీ కాదు కన్నీటి ప్రార్థన, నీ హృదయాంతరంగంలోంచి రావాలి. అయ్యా నన్ను బాగు చేయమని నాయన, అయ్యా నీ రక్షణ లేని వారందరికీ నీ రక్షణ రావాలి తండ్రి. అయ్యా నీకు వ్యతిరేకంగా చాలామంది తప్పులు చేస్తున్నారమ్మయ్యా, నీకు వ్యతిరేకంగా నడుస్తున్న వారందరూ వారి యొక్క తప్పును తెలుసుకుని నీ యొద్దకు రావాలయ్యా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆయన మన అందరి కోసం సిలువలో ప్రాణాలు అర్పించే ఉన్నారు. ప్రభువారు చేసినట్టు త్యాగం మనం గుర్తు చేసుకొని మనల్ని మనం నలగొట్టుకుంటూ, ఆత్మీయతలో నువ్వు బాగా తగ్గిపోయావేమో, ఆత్మీయతలు క్రిందకు దిగిపోయావేమో, ఆత్మీయతలతో నశించిపోతున్నావేమో, ఆత్మీయతలతో బాగా నాశనకరమైన స్థితిలో ఉంటున్నావేమో, ఆత్మీయతలు దిగజారిన స్థితిలో ఉంటున్నావేమో, ఇక వ్రత దీక్ష రోజు, ఇక వ్రత జీవితంలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు, హృదయపూర్వకంగా దుఃఖించుచు, హృదయాంతరంగంలోంచి నువ్వు దుఃఖించు దేవుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడండి. ఆయన చెప్తున్నాడు, హృదయాంతరంగంలోంచి ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, ఇక్కడ దావీదు హృదయాంతరంగంలోంచి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా హృదయాంతరంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, పైకి ప్రార్థన వేరు, హృదయాంతరంలో ప్రార్థన వేరు. ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. నేను ఒక్కడనే కాదు, నా ప్రాణమా అంటున్నాడు. నా హృదయానికి చెబుతున్నాడు. ఆయన తన ఆత్మకు తెలియపరుస్తున్నాడు. నేను పైన ఏమైనా ఆచరిస్తున్నానేమో, నా హృదయాంతరంగంలోంచి దేవుణ్ణి ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావు, కానీ హృదయాంతరంగంలోంచి నువ్వు చేస్తున్నావా? పైన చేస్తున్నావేమో. పైన ప్రార్థన, పైన మెరుపు ఉపయోగం లేదండి. నువ్వు హృదయాంతరంగంలోంచి రావాలి. దావీదు 10 సంవత్సరముల పాటు పర్వతముల్లో, లోయల్లో తిరుగుతున్న సమయంలో అతనికి వచ్చినటువంటి సంతోషము వచ్చినా, దుఃఖము వచ్చినా, ఏది జరిగినా దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రతీదీ దేవుని తెలియపరిచేవాడు. అయ్యా నువ్వు నన్ను అభిషేకించావు, నన్ను ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు, కానీ ఇలా ఎందుకు తిరుగుతున్నానయ్యా? ఏమిటే నాకు ఈ జీవితం? నా బంధువులకు దూరంగా, నా రక్త సంబంధం దగ్గరకు దూరంగా, అందరికీ దూరంగా తిరుగుతున్నాను అని అడుగుతున్నాడు. దేవునికి హృదయాంతరం నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఇక వసంత దినముల్లో, ఇక చిగురించే దినములు, లెంట డేస్లో నువ్వు నిర్జీవంగా ఉన్నావేమో, జీవించాలి, నువ్వు జీవము కలిగిన వాళ్ళలాగా నువ్వు నూతనంగా చిగురించాలనుకుంటున్నట్టయితే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఉపవాస దినమునము కన్నీరు విడిచుచు హృదయాంతరంగంలోంచి మనం ప్రార్థన చేస్తే, అంతరంగ దుఃఖము ద్వారా మనం ప్రార్థన చేస్తే దావీదుని దేవుడు ఎలా దీవించాడు, మనల్ని కూడా దేవుడు మన సమస్యల నుంచి విడుదలనిస్తాడు. మన ఆత్మీయతలో ఇంకా బహుగా బలపడడానికి, దేవుడు మనల్ని చూసి సంతోషపడడానికి దేవుడు స్టాండర్డ్కి మనం నిలబడతాడండి. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే, హృదయాంతరంగంలోంచి అంతరంగ దుఃఖంతోటి మనఃపూర్వకంగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మనం ఏం చేద్దామంటే చివరిగా 4 తెలియపరుస్తున్నానండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడబడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, 4వది ఏంటంటే, మనము హృదయములను చింపుకోవాలి. అంటే విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి. హృదయములు మన వస్త్రములు చింపుకోవటం కాదు,
అక్కడ నీనెవ పట్టణంలో అక్కడ రాజుగారు ప్రజలు అందరూ రాజుగారు కూడా తన స్థాయిని తగ్గించుకుని తగ్గింపు మనసుతోటి అక్కడికి వచ్చి బూడిద రాసుకుని గోనుపట్ట కట్టుకుని దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రజలు అక్కడ ఉన్న పశువులు అన్నీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయా, మేము తెలియక తప్పులు చేశాం, తెలియక దోషములు చేశాం, తెలియక నీకు దూరముగా ఉన్నావేమో, నీకు వ్యతిరేకమైన పనులు మేము చేశావేమో. అయ్యా, ఇక నుంచి అయినా కానీ తండ్రి మేము ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తామయ్యా. కన్నీటి విడిచి మేము ప్రార్థన చేస్తాము, అంతరంగంలోంచి మేము దుఃఖించి మేము ప్రార్థన చేస్తామయ్యా అని చెప్పి వాళ్ళు వస్త్రములు చింపుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారంటండి. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? అంటే అందరికీ కనపడాలని వస్త్రములు చింపుకుంటున్నావేమో, అది కాదండి. హృదయాంతరంగంలోంచి హృదయమును చింపుకోవాలి, హృదయాంతరంగంలోంచి రావాలి నీ ప్రార్థన. అయ్యా అని చెప్పి ఆ కన్నీటితో ప్రార్థన చేయాలి. దావీదు హృదయాంతరంగం నుంచి ప్రార్థన చేశాడు, యోబు హృదయాంతరంగం నుంచి ప్రార్థన చేశాడు. తన హృదయానికి గాయం కలిగింది యోబుకి. తనకున్న సమస్యలను బట్టి బాధపడుతుంటే తన భార్య వచ్చి చెప్తుంది, ఎందుకయ్యా నీ దేవుడు నీ దేవుడు నీ దేవుడు అంటావు? ఆయన నీకు చేసిన మేలు ఏమిటి? ఈరోజు నువ్వు ఈ రకమైనటువంటి చాలా ఎలర్జీ బాగా గోక్కునే స్థితికి వచ్చేసావు, ఊరు మూలన ఉన్నావు, ఆ చిల్ల పెంకులతోటి గీరుకుంటున్నావు, ఇంత భయంకరమైన వ్యాధులు ఎంతో బాధపడుతున్నావు, అయినా ఇంకా నువ్వు అంత నమ్మకంగా ఉంటున్నావు నా దేవుడు అని చెప్పి ఆ యొక్క భార్య కూడా ఆయన్ని ఇక మనసు మార్చాలని ప్లాన్ చేసింది. ఆ సమయంలో కూడా యోబు ప్రార్థన చేస్తున్నాడు, హృదయాంతరంగంలోంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా సొంత భార్యే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుందయ్యా, నేను ఏ విధంగా చేయాలి? ఏది ఏమైనా కానీ తండ్రి, నేను నీ మీదే ఆధారపడి ఉన్నానయ్యా. నాకు సమస్తము నీవే ఇచ్చావు, మరలా నీవే తీసుకున్నావు, మరలా ఇచ్చేవాడు నీవే, నేను నీ మీదే ఆధారపడి ఉంటానయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ హృదయముని చింపుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధమైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియ సంగమా, ఆయన ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఉపవాసం ఉండి మన ఈ యొక్క వ్రత దినముల్లో వ్రత జీవితముల్లో ఈ 40 రోజులు మన వ్రత దినముల్లో వ్రత జీవితంలో ఉపవాసం ఉండాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసి హృదయాంతరంగంలో ప్రార్థన చేస్తూ హృదయంను చింపుకొని విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడండి. చూడండి, ఎంతోమంది భక్తులు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారందరికీ కూడా సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయమున ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ కూడా దేవుడు ఏమి తెలియపరుస్తున్నాడంటే, వ్రత జీవితం పాటించేటప్పుడు హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో కన్నీరు విడిచి ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడని చెప్పి ఈ దేవుడి యొక్క వాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే మనం అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలయ్యా. అయ్యా నాయనా, ఈ యొక్క భస్మ బుధవారం రోజు తండ్రి, ఈ యొక్క సంఘ ఆరాధన కుడికలోనైనా నేను ప్రారంభం నుంచి చివరి వరకు మాకు తోడుగా ఉండి నడిపించారు. ఈ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపించడానికి సహాయం చేశారు తండ్రి. వాక్యములో మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయా ఇక 40 రోజులు లెంట్ డేస్లో ఇక రథ జీవితంలో ప్రథమంగా ప్రభువా నేను ఉపవాసం ఉండాలి, రెండవది కన్నీరు విడిచుచు ఉండాలి, అలాగే తండ్రి మూడవదిగా నాయన యేసయ్య అంతరంగం దుఃఖించుచు తన హృదయాంతరంగంలోంచి మేము దుఃఖించు నీకు ప్రార్థన చేయాలి. నాలుగవదిగా నాయన యేసయ్య మేమందరం కూడా నాయన యేసయ్య హృదయాంతరంగంలోంచి కన్నీరు విడిచుచు ఉపవాసం ఉండి హృదయాంతరం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే నాయన నీ ద్వారా సమాధానం పొందుకోగలుగుతామా అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా ఇప్పటి వరకు మేము నిర్జీవంగా ఉన్నారేమో తండ్రి, జీవము కలిగిలాగా ఉండేలా సహాయం చేయండి. అయ్యా వీళ్ళు ప్రభువైన పూర్వపు స్థితిని మర్చిపోయి తండ్రి లోకం వైపు ఉంటున్నారేమో తండ్రి, ఒక నూతనంగా చిగురించేలాగా సహాయం చేసి నడిపించడు తండ్రి. స్తోత్రం నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రోజు నుంచి తండ్రి ప్రభువా 40 రోజుల పాటు ప్రభువా
ఎవరైతే ఉపవాసం ఉండి ప్రభా తీర్మానం చేసుకుంటున్నారో తండ్రి వారికి మంచి ఆరోగ్యం ఉండి తండ్రి నీ యొక్క ఈ 40 దినముల్లో తండ్రి ప్రభా నిన్ను గోజాడి తండ్రి నాయన, నిన్ను పట్టుకున్న తండ్రి నాయన, నీ ద్వారా ప్రభా నీ మెరులు పొందుకునే సహాయం చేయండి ప్రభా. వారు నశించిపోతున్న జీవితాన్ని ప్రభా వెలుగులోనికి తీసుకురండి తండ్రి. వారి కొన్ని చీకటిలో ఉంటున్నారేమో ప్రభా వెలుగులోనికి తీసుకురండి తండ్రి ప్రభా. ఆధ్యాత్మికంగా తండ్రి బహుగా వీళ్ళు ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఇక్కడ కూడి ఉన్న వారందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమండి ప్రభువానైనా. ప్రభువైనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క వ్రత జీవితంలో ఆత్మీయంగా బహుగా అభివృద్ధి పొందడం సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరి బతికినాడు వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము, సంతోషము, ఆనందము, ఉత్సాహము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అక్కడ పర్యంతరం వరకు ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు ప్రత్యేకంగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నడవాలి అని ఎవరైతే తీర్మానం చేస్తున్నారో వారందరికీ కూడా తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రేపటి కాల సమయం మరలా కూడికలో మనం కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్ అండి.